హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ప్రతి ఏటా పుష్యమాస ఆఖరి రోజున వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ మౌని అమావాస్య నాడు ఎలాంటి నియమాలు పాటించాలి, శ్రీ మహావిష్ణువుని ఏ స్వరూపంలో పూజించాలి అని ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ మౌని అమావాస్య రోజున మహాశక్తివంతమైన రోజుగా భావిస్తారు. సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు భూలోకంలోని మానవులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారిని, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని రక్షించడం కోసం స్వామివారు శ్రీ వీరరాఘవ స్వామిగా అవతరించినటువంటి రోజే ఈ చొల్లంగి అమావాస్య మరియు మౌని అమావాస్య. శ్రీ మహావిష్ణువు వీరరాఘవ స్వామిగా లక్ష్మీదేవి కనకవల్లి సమేతుడై భూమి మీద అవతరించిన పర్వదినం ఈరోజే. కృతయుగంలో బదరికాశ్రమంలో పురుపుణ్యార్ అనే మహర్షి నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య సత్యవలి. వీరిరువురు శ్రీ మహావిష్ణువు భక్తులైన ఈ దంపతులకు చాలా కాలంగా సంతానం కలగలేదు. దానికి వీరు పుత్ర సంతానం కోరుతూ 1 సంవత్సర కాలం పుత్రకామిష్టి యాగం చేశారు. ఫలితంగా వీరికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసాదంగా భావించి ఆ పిల్లవాడికి శాలిహోత్రుడనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. తల్లిదండ్రులు మాదిరి శాలిహోత్రునికి కూడా చిన్నతనం నుంచే విష్ణు భక్తి అలవడింది. అటువంటి శాలిహోత్రుడు యుక్త వయస్సు రాగానే దేశ పర్యటనకు బయలుదేరి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ప్రస్తుతం ఉన్న తిరువల్లూరు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి హృత్తాసన నాశిని తీర్థం చూసి అది ఎంతో పవిత్రమైనదిగా గుర్తించి అందులో స్నానం ఆచరించి దైవ ప్రార్థనలు చేశాడు. ఆ పవిత్రమైన తీర్థంలో దిగిన వెంటనే శాలిహోత్రుడ మహర్షికి అలౌకిక ఆనందంతో పాటు ఆ ప్రాంతంలోనే ఉండి తపస్సు చేసుకోవాలనే కోరిక ఏర్పడుతుంది. ఆయన మనస్సులో 1 సంవత్సరం పాటు మౌనంగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా తపస్సు, యజ్ఞయాగాదులు చేశారు. 1 సంవత్సరం పూర్తవుతూనే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం నైవేద్యాన్ని 3 భాగాలుగా చేశారు. 1 భాగాన్ని దేవుడికి సమర్పించారు. ఇక 2వ భాగాన్ని అతిథి కొరకు, 3వ భాగాన్ని తన కోసం ఉంచుకొని ఎవరైనా అతిథి వస్తారేమోనని ఎదురు చూడసాగాడు. ఇదంతా గమనించిన శ్రీ మహావిష్ణువు శాలిహోత్ర మహర్షికి పరీక్షించదలచడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఈ శాలిహోత్ర మహర్షి దగ్గరికి వస్తారు. ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసిన శాలిహోత్రుడు అతన్ని దేవుడు పంపిన ఆహుతుడిగా భావించి అన్ని సత్కార్యాలు చేసి ఆశ్రమంలోనికి ఆహ్వానించి అతిథి కోసం ఉంచిన ప్రసాదాన్ని వడ్డించాడు. దానిని భుజించిన వృద్ధ బ్రాహ్మణుడు తనకి ఆకలి తీరలేదని, ఇంకా ఆహారం కావాలని తెలపడంతో శాలిహోత్రుడు తన కోసం ఉంచుకున్న భాగాన్ని కూడా ఆయనకే వడ్డించాడు. ఆయన తృప్తిగా భుజించి వెళ్ళిపోయారు. అయితే శాలిహోత్రునికి మాత్రం ప్రసాదం లభించలేదు. శాలిహోత్ర మహర్షి నియమం ఏమిటంటే సంవత్సరం పాటు మౌనంగా ఉంటూ ఏ ఆహారం తీసుకోకుండా సంవత్సరంలో 1 రోజు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి అన్నది. ఆహారాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణుడు తినేశాడు. ఏమీ మిగలలేదు. దానికి తన తపస్సులో ఏదొక లోపం ఉంది అని, తనకు ప్రసాదం లభించలేదు అని భావించిన శాలిహోత్రుడు మరొక సంవత్సరం పాటు తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత మళ్ళీ కిందటి సంవత్సరం లాగానే వరిపిండితో నైవేద్యాన్ని సిద్ధం చేసుకొని ఇంకొక అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కిందటిసారి లాగానే మళ్ళీ విష్ణుమూర్తి ఒక పండు ముసలి బ్రాహ్మణుడిలాగా ఆశ్రమానికి వచ్చాడు. ఆయనను సాదరంగా ఆహ్వానించి నైవేద్యాన్ని వడ్డించాడు శాలిహోత్రుడు. తనకి ఇంకా ఆకలి వేస్తుందని ముసలి బ్రాహ్మణుడు చెప్పగా తన కోసం ఉంచుకున్న భాగాన్ని కూడా ఆ ముసలి బ్రాహ్మణునికి వడ్డించాడు. వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా భుజించిన ఆయన, నాకు భుక్తాయసంగా ఉంది, నేను ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి అని శాలిహోత్రుడిని అడగగా ఇక్కడే పవలించండి అని శాలిహోత్రుడు సమాధానం ఇచ్చాడు.
దానితో బ్రాహ్మణుడు దక్షిణం వైపుగా తలపెట్టి, ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి, తూర్పు వైపుగా చూస్తూ పవలించాడు. కిందటి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గడిచిపోయిందని చెప్పి శాలిహోత్రుడు హృత్తాసన నాశిని తీర్థంలో స్నానం చేసి వెనక్కి తిరిగి వచ్చి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి చూడగా, పవలించి ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణుడికి బ్రాహ్మణ రూపం పోయి శ్రీ మహావిష్ణువు రూపం ప్రత్యక్షమవడంతో శాలిహోత్రుడు సంతోషించి శాలిహోత్రుడు పరిపరి విధాలుగా స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు శాలిహోత్ర మహర్షితో ఇలా అన్నారు: శాలిహోత్ర, నిన్ను పరీక్షించడం కోసమే వచ్చాను. నీ కోరిక ఏదైనా సరే కోరుకో, అది అనుగ్రహిస్తాను అని చెప్పగా శాలిహోత్ర మహర్షి ఇలా కోరాడు: స్వామి, తమరు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి. అంతేకాకుండా ఎవరైతే నా దర్శనం కోసం వస్తారో, తమరిని దర్శించుకుంటారో వారి యొక్క వ్యాధులు, భయాందోళనలు, వారు చేసిన పాపాలు అన్నీ తీరేలా మీరు ఆశీర్వదించండి స్వామి అని చెప్పి శాలిహోత్ర మహర్షి ప్రార్థించారు. స్వామివారు శాలిహోత్ర మహర్షి కోరిక ప్రకారం విశ్రాంతి కోసం పవలించిన శయన రూపంలో శ్రీ వీరరాఘవ స్వామిగా కొలువు తీరారు. స్వామివారు కొలువు తీరిన ప్రాంతమే తిరువల్లూరు. ప్రధాన గర్భాలయంలో 5 శిరస్సుల శేష తల్పం పైన శ్రీ వైద్య వీర రాఘవ స్వామివారు శయనించి దర్శనమిస్తారు. భారీ రూపంలో విభుజాలతో కొలువు తీరి ఉన్న స్వామివారు ఒక చెయ్యిని ముని శిరస్సు పైన ఉంచి మరొక చెయ్యిని గోడకు ఆనించి దర్శనమిస్తారు. స్వామివారికి తలకు దగ్గరగా శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చొని ఉంటాడు. స్వామివారు ఔషధాల మూటని తన తల కింద ఉంచుకొని శయనిస్తూ భక్తుల అనారోగ్య సమస్యలను, వారి బాధలను తొలగిస్తారు. స్వామివారిని ఎవరైతే అమావాస్య దినాలలో పూజిస్తారో వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులన్నీ పటాపంచలవుతాయి. అలా వరుసగా 3 అమావాస్యలు గనుక స్వామివారిని పూజించినట్లయితే వ్యాధులన్నీ పటాపంచలైపోతాయి. అలాగే హృత్తాసన నాశిని తీర్థంలో భక్తులు స్నానం చేసినంత మాత్రానే పాపాలన్నీ తొలగిపోతాయి. పరమ పురుషుడైన శ్రీ వీరరాఘవ స్వామి వారి గురించి, భక్తుల పాపాలు పోగొట్టే శ్రీ హృత్తాసన నాశిని తీర్థం గురించి భక్తితో చెప్పిన లేదా విన్న కథను ఇతరులకు చెప్పిన సర్వ శుభాలు కలుగుతాయని శ్రీ మార్కండేయ పురాణం చెబుతుంది. కావున స్వామివారు శాలిహోత్ర మహర్షికి శ్రీ వీరరాఘవ స్వామిగా దర్శనమిచ్చిన రోజే ఈ మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య. ఈ అమావాస్యని తమిళనాడులో తై అమావాస్యగా పిలుస్తారు. ఈ అమావాస్య రోజున స్వామివారి దర్శనార్థం తండోపతండాలుగా భక్తులు తరలి వస్తారు. అనేక రకాలైన వ్యాధులతోనూ, దృష్టి దోషాలతోనూ బాధపడేవారు, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ హృత్తాసన నాశినిలో బెల్లం వేసి వస్తారు. అలా చేయడం వల్ల వారికి ఉన్న దృష్టి దోషాలు, అనారోగ్యాలు అన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. కనుక ఈ అమావాస్య రోజున ప్రాతకాలం నిద్రలేచి స్నానమాదులు ఆచరించి పసుపు రంగు దుస్తులు ధరించి కనకవల్లి సమేతునిగా స్వామివారిని పూజించాలి. ఆవు నేతి దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా పిండి దీపం పెట్టాలి. బియ్యపు పిండిలో కలకండ లేదా పంచదారను పొడి చేసి కలిపి రెండిటిని సమపాళ్లలో ఒక ప్లేట్లోకి తీసుకొని దానికి కొద్దిగా యాలకుల పొడి కలిపి మధ్యలో ఖాళీ చేసి పువ్వొత్తిని మధ్యలో ఉంచి నేతితో దీపం వెలిగించాలి. పూజ పూర్తి అయిన అనంతరం దీపంలోని ఒత్తిని తీసివేసి అందులోని నేతిని బియ్యపు పిండిలో కలిపి చిన్న చిన్న ఉండలు చేసి దానిని ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా కనుక ఈరోజు చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మౌని అమావాస్య రోజున శనిదేవుడిని పూజిస్తే సకల శనిదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా ఈ రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అనేక వ్యాధులు తొలగి సకల శుభాలు కలుగుతాయి అని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.